సామలకోట మండల పరిషత్ అభివృద్ధి అధికారి డి లలిత బదిలీపై వెళుతున్న సందర్భంగా ఆత్మీయ వీడ్కోలు సభను నిర్వహించారు. మండల పరిషత్ అధ్యక్షులు బొబ్బరాడ సత్యబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ డి లలితను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సెక్రటరీలు, గ్రామ సర్పంచులు, గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు. దానికి తగ్గట్టుగానే ప్రతి సచివాలయ ఎంప్లాయీ, ప్రతి సెక్రటరీ అంతా కోఆపరేషన్ ఇచ్చారు. నాకైతే ప్రధానంగా నేను వచ్చేటప్పుడు ఎంపీపీ గారి దగ్గర కలిసినప్పుడు కూడా ఎంపీపీ గారు మేము అందరం ఇక్కడ ఒక ఫ్యామిలీలాగా ఉంటామని చెప్పారు. సార్ నేను కూడా మీ ఫ్యామిలీలోకి వస్తున్నాను, నన్ను మీ ఫ్యామిలీలో ఒక మెంబర్గా భావించండి అని కూడా సార్తో మాట్లాడాను. ఇప్పుడు అలాగే ఫ్యామిలీలో మెంబర్లాగా కలిసిపోయాను అందరిలోకి. అలాగే ఫ్యామిలీ నుంచి వెళ్ళిపోతున్న ఫీలింగ్ కలుగుతుంది. నిన్న మొన్న అయితే చాలా బాధపడ్డాను, ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. 1.5 years చేసింది, కానీ చాలా ఎక్కువ ఎఫెక్షన్ నేను పెట్టేసుకున్నాను అందరితోటి. చాలా బాధగా ఉంది, కానీ తప్పదు కాబట్టి ఎలక్షన్ ట్రాన్స్ఫర్స్ వెళ్ళి మళ్ళీ తిరిగి మీ అందరి కోరికతోటి, అలాగే భగవంతుడి దయతోటి మళ్ళీ నాకు ఈ ప్లేసే కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది భగవంతుడి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందని నేను సంతోషంతో మేము పనిచేసే విధంగానే మంచి వాతావరణం కల్పించారు. దానికి మరి టైం వచ్చి కాబట్టి కృతజ్ఞతలు తెలియజేస్తాం అందరి తరఫున. మరి ఎండిఓస్ చాలా మంది వరకు మేము పనిచేసాం. మరి పనిచేసినప్పటికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పందా ఉన్నప్పటికీ ఈ ఎండిఓ గారు ఏంటంటే అందరినీ కలుపుకొని చక్కగా మెయిన్ మోటివేషన్ తోటి వర్క్ చేయించడం అనేది ఒక స్పెషాలిటీ. ఎవరైనా కనుక డల్ అవుతున్నా వాళ్ళని మనం ఎండించడం కానీ, తిట్టడం కానీ, లేకపోతే ఏదో కాగితాలు జారీ చేసి బెదిరించడం కానీ లేదు. వాళ్ళని మాటలతోనే మోటివేట్ చేసి వాళ్ళని ముందు వరుసలో ఉండేలాగే ఎప్పుడు మమ్మల్ని ప్రోత్సహించారు. దానికి మేము అందరం కూడా ఎప్పుడు కూడా మండల పరిషత్ అలాగే సెక్రటరీలు అందరం కూడా ఎప్పుడు మిమ్మల్ని గుర్తించుకుని మళ్ళీ మీరు మాకు తిరిగి రావాలని కోరుకుంటాం. లేదా మీరు ఎక్కడికి వెళ్ళినా మేము అదే ప్లేస్ మేము రావాలని ఖచ్చితంగా. కాబట్టి నాకు మరి ఒకసారి వాటికి అభినందన తెలియజేస్తా. ఎప్పుడన్నా కానీ ఆవిడ చూసుకుపోయే తత్వం. కాబట్టి అదే విధంగా డైనమిక్గా వర్క్ చేయడానికి కోరుకుంటూ